ఎంపీఎస్ మండల సమానం భువనగిరి మండలం సార్. అయితే తెలుగుకు సంబంధించినటువంటి దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు భాషాంశాలు అన్నీ వస్తాయి సార్ దాదాపుగా. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భాషా భాగాలు. మనకు భాషా భాగాలు 5 సార్. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ మరియు అవ్యయం. వీటిని మళ్ళీ మనము అయితే ఇది ఇలా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఆకర్షించడం కోసము మన సంస్కృతి సంబంధించిన బతుకమ్మ పైన పెట్టడం జరిగింది సార్. పిల్లవాడు ఆకర్షించడం కోసం ఇట్లా రంగురంగుగా చేయడం జరిగింది. ఈ భాషా భాగాల్లో నామవాచకము, సర్వనామము, క్రియా, విశేషం. అంటే నామవాచకం అంటే మనకు తెలుసు సార్, పేర్లను తెలుపునది. మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, జంతువుల పేర్లు, ఇట్లా అన్ని రకరకాల పేర్లు. సర్వనామం పేర్లకు బదులు వాడేది. వివరంగా పూర్తిగా దాని వివరాలు ఉన్నాయి సార్. ఇంకా అంతేకాకుండా ఇంకా పిల్లవాడికి ఇంకా మంచి అవగాహన ఉండడం కోసము నేను అగ్గిపెట్టెలో చేయడం జరిగింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వనామం అంటే అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఇలా సార్. ఇక విశేషణం సంబంధించిన కూడా దీంట్లో ఉన్నారు సార్. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా ప్రతిదీ వివరించుకోవచ్చు సార్. పూర్తిగా గ్రామర్ అంటే తెలుగు సంబంధించిన వ్యాకరణాంశాలన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఇది చూడు సార్, ఇక్కడ మనకి విభక్తి ప్రత్యయాలు అన్ని విభక్తులు ఉన్నాయి సార్ దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమా విభక్తి సార్. అంటే విభక్తులు అంటే ఏమిటి దాని గురించి సార్. పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ పూర్తి అర్థాన్ని ఇచ్చే వాటిని విభక్తులు ప్రత్యయాలు. ప్రథమ విభక్తి, డుమువులు, ఇట్లా అన్ని విభక్తులు వ్యాకరణాంశాలు అన్నీ ఉన్నాయి సార్. చాలా వరకు ఇవి వస్తే విద్యార్థి తెలుగుకు సంబంధించిన వ్యాకరణాంశాలలో పట్టు సాధించాలి. అచ్చుల్లో హ్రస్వాలు, దీర్ఘాలు, హల్లుల్లో జాతీయాలు, మహాప్రాణాలు, అక్షరాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, కాలాలు, జాతీయాలు, ఇవన్నీ దాదాపు ప్రాస పదాలు అన్నీ వస్తాయి సార్. అయితే దీనికి రిలేటివ్ గా మరి అబ్బాయి ఎంతవరకు నేర్చుకున్నాడు, విద్యార్థి ఎంతవరకు నేర్చుకునేది మూల్యాంకనం అనేది కూడా మనకు తప్పనిసరి. కాబట్టి FLN లో భాగంగా ఒక చిన్న ప్రయోగం చేయడం జరిగింది సార్. ఇక్కడ షాంపుల్గా తీసుకున్నాము. విద్యార్థి ఇది గాలం సార్. ఈ గాలం తోటి చేపను పడతాడు. చేపను పడితే ఇది వచ్చింది. ఏమొచ్చింది? తెల్లని అంటే అర్థమైంది. అది ఏ భాష నేర్చుకొని ఉన్నాడు కాబట్టి లేకపోతే అది ద్వితోపదమా, దేంట్లోకైనా పెట్టవచ్చు. ఓకే, ఏ పాఠ్యాంశాలు నేర్చేటప్పుడు దానికి సంబంధించి పెట్టాలి. ఉదాహరణకు అది భాష భాగాలు చెప్తాను, తెల్లని అనేది ఏ భాష భాగం, అది విశేషణ కిందకి వస్తే విద్యార్థి గుర్తుపట్టాలి. లేకపోతే ఓన్లీ పదాలే అనుకుంటే అది తెల్లని అనేది ద్వితీయ పదమా, సంయుక్త పదమా, ఏ పదం అనేది గుర్తుపట్టాలి. ఇట్లా అది మల్టీగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక మన రాష్ట్ర చిహ్నాలు, జాతీయ చిహ్నాలు కూడా చేయడం జరిగింది సార్. జాతీయ పక్షి అనుకుందాం సార్, నెమలి. జాతీయ జంతువు పులి. ఇట్లా మన రాష్ట్రానికి వస్తే రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇట్లా ఒక సింపుల్గా ఉండడం కోసం ఏదైనా చేసాం సార్. ఇంకోటి ఇది పదాలు తయారు చేయాలి సార్, సరళ పదాలు ముఖ్యంగా. నడక, అదేవిధంగా ఇట్లా చెప్పినట్టయితే పడక, ఇట్లా చాలా పదాలు తయారు చేసుకోవచ్చు సార్ దీని ద్వారా విద్యార్థి. సార్ స్కూల్లో షాంపిల్గా తెచ్చినాం ఇవి ఇక్కడికి. మత్త ఇట్లా తిప్పుతుంటారు సార్, నత్త, అత్త, ఇట్లా పత్త. ఇక్కడ కూడా సార్ మక్క, నక్క, అక్క, ఇట్లా ప్రతి ఒత్తుల పదాలను కూడా చేసుకోవచ్చు. పదాలని కూడా చెప్పగలుగుతారు సార్. నా పేరు జి పాండు, MPUPS గౌస్ నగర్, భువనగిరి మండల్. అయితే ఇది గణితానికి సంబంధించిన TLM సార్. ఇది 1వ తరగతి విద్యార్థులు మరియు C గ్రేడ్ విద్యార్థులు సింగిల్ డిజిట్ అడిషన్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడే TLM సార్ ఇది. అయితే ఇందులో ముందుగా డిజిట్స్ తోటి మామూలుగా ఇది సెట్ చేస్తాం. 3 + 5
మామూలుగా కార్డ్స్ ఉన్నాయి. 3 అంటే 3 వానికి తెలియదు కదా, ఇది 3 అని మామూలు గ్రాఫికల్ మోడ్లో గుర్తిస్తాడు. గుర్తించి ఇట్లా ఎక్కించుకుంటాడు 1 2 3 3 అనేది ఇక్కడ పెట్టుకుంటాడు. అంటే కౌంటింగ్ కూడా వస్తుంది దీని ద్వారా. నెక్స్ట్ 5 అనేది ఇట్లా గుర్తుపడతాడు. ఇది 5 అనుకుంటాడు, ఇట్లా కౌంట్ చేస్తాడు 1 2 3 4 5. అంటే 3 ఇది 5 రెండు కలిపితే 1 2 3 4 5 6 7 8 కౌంట్ చేసి 8 ఇది 8 అన్నట్టు. ఈ 8 ఎక్కడ ఉందో ఇలాంటిది చూస్తాడు. ఇక్కడ చూసి అంటే 1 2 3 4 5 6 7 8 తీసుకొచ్చి 3 + 5 8 అనేది అంటే నెంబర్ గుర్తిస్తాడు, లెక్కిస్తాడు, అడిషన్ వస్తుంది. ఇది 1వ తరగతి విద్యార్థికి, సీక్రెట్ విద్యార్థులకు ఉపయోగపడే టీఎల్ఎం. ఖచ్చితంగా. నా పేరు సుధాకర్, ఎంపీయూపీఎస్ గౌస్ నగర్. ఇది మనం 1st 2nd తరగతి పిల్లలకి జూకి సంబంధించిన యానిమల్స్ను మనము వాళ్ళకు పరిచయం చేయొచ్చు సార్. ఓకే. మనం ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది. ఈ చార్ట్ పేపర్ మీద యారో మార్క్ ఎదురుగా ఏ లెటర్ చూపిస్తే మనకి ఇక్కడ ఆ లెటర్ తో స్టార్ట్ అయ్యే యానిమల్ మనము వాళ్ళకు చూపించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం R మీద పెట్టినాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి ర్యాబిట్ను చూపించవచ్చు. ఇక్కడ S మీద పెడితే మనం స్నేక్ను చూపించవచ్చు. తర్వాత ఇక్కడ T మీద పెడితే T మీదకి తీసుకొస్తే అక్కడ టార్టైస్. తర్వాత మనకు ఇక్కడ యూ మీద పెడితే ఆర్చిన్. తర్వాత V మీద వల్చర్. తర్వాత అన్ని యానిమల్స్ మనం A to Z వరకు మనము పరిచయం చేయొచ్చు. ఇది ఒకటి N నుంచి O నుంచి Z వరకు, ఇక్కడ A నుంచి N వరకు. ఓకే. మొత్తం మీద అన్ని ఆల్ఫాబెట్స్ విత్ ఆల్ఫాబెట్ అండ్ యానిమల్ నేమ్ ఆల్ఫాబెట్స్ యానిమల్ చార్ట్ అనమాట. ఒక్కొక్క ఆల్ఫాబెట్ తో ఒక్కొక్క యానిమల్ మనము విత్ స్పెల్లింగ్స్ తో వాళ్ళకి మనము పరిచయం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ద్విత్వాక్షరాలకు సంబంధించి పరిచయం చేయొచ్చు సార్ మనం. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు కావత్తు పెట్టి మనం ఇట్లా దీన్ని ఇట్లా తిప్పుతూ ఉంటే ఈ సర్కిల్ ఇట్లా పదాలని చదువుకుంటూ ఇప్పుడు నాకు పెట్టినామంటే నక్క, వక్క, రెక్క, రెక్క, బక్క, అక్క అని ఇట్లా ఇవన్నీ కూడా అంతే. ఇట్లా ద్విత్వాక్షరాలు కూడా మనం పరిచయం చేయొచ్చు. ద్విత్వ పదాలను పరిచయం చేయొచ్చు, చదివించవచ్చు. వాడు దాని మీద రొటేట్ చేసుకుంటూ ఆ అక్షరాలు గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నేమ్ తెలుగులో సార్ బంతి ఆట పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు. బాల్ తీసుకొని చూసి ఇట్లా బాల్ తీసుకొని కొడితే ఎక్కడైతే పడుతుందో దాంట్లో ఉన్నది. ఇప్పుడు ఇది బొమ్మలు ఉన్నాయి సార్, ఇది ఎన్ని అనేది కౌంట్ చేసి అది కౌంటింగ్ నెంబర్ గుర్తుపట్టగలుగుతాడు. బ్యాక్ సైడ్ ఆన్సర్ కరెక్టా కదా చెక్ చేసుకుంటాడు. మ్యాథ్స్ కి సంబంధించి అక్కడ ఇంకొకటి ఇక్కడికి వేసాడు, ఇక్కడికి వచ్చింది అనుకోండి పిక్చర్ రీడింగ్ అనమాట. నల్ల ట్యాప్ అని చెప్తాడు తెలుగు, ఇంగ్లీష్లో అయితే, తెలుగు అయితే నల్ల అని చెప్తాడు. కరెక్ట్ కదా చెక్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా తెలుగు ఇంగ్లీష్ రాస్తున్నది. ఒకవేళ ఇక్కడ దీన్ని పడ్డది అనుకోండి, ఇది బొమ్మ, ఈ బొమ్మ పేరు కంజరా స్పెల్లింగ్ ఫస్ట్ క్లాస్లో అయితేనే పిక్చర్ రీడింగ్ చేస్తారు. 3rd, 2nd, 3rd, 4th, 5th అయితేనే ఎంత పదాలు చెప్తారు. అలాగే ఇంకా అక్షరానికి పడ్డది అనుకోండి, అక్షరంతో అయితే అక్షరంతో పదం చెప్తారు. 4th, 5th క్లాసులో అయితే పదంతో వాక్యాలు చెప్తారు. గుణింతాలు ఎక్కడ? గుణింతాల గుర్తింపు పక్కన ఉంది. ఓకే. అన్ని గుణింతాలు వస్తాయి సార్. సెంటెన్సెస్, తర్వాత సెంటెన్సెస్, పదాలు ఇక్కడ ఉన్నాయి సార్. తర్వాత సెంటెన్సెస్, తలకట్టుకు సంబంధించిన పదాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి సార్. వీరానికి సంబంధించిన పదాలు, దీర్ఘానికి సంబంధించిన పదాలు, గుడికి సంబంధించిన పదాలు సార్. అన్ని దానికి సెట్ చేయాలి. పదాలని చదవడం సార్. రాజు కథ చదువుతుంది అన్ని గురించి పదాలు సెట్ చేసుకోవాలి. ఏ కాలం అని చెప్పేసి ఏ కాలం మనం సెట్ చదువుతున్నాడంటే వాక్య నిర్మాణం సార్. ఎట్లా వాక్య నిర్మాణం ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇక్కడ జెంట్ ఒక అబ్బాయి పేరు వచ్చింది అనుకో, ఏం చేస్తుందో పని ఉంటుంది ఇక్కడ. చదువుతున్నాడు అనేది ఇప్పుడు ప్రజెంట్ వర్తమాన కాలం. తర్వాత ఇంకొకటి వాక్య నిర్మాణము, దాంట్లో కొంత గ్రామర్ కూడా, కాలం. ఓకే.
వాక్య నిర్మాణము కాలాలను గురించి కూడా చెప్పడం. చదువుతుంది టైటిల్ ఏం పెట్టారు దీనికి? వాక్యాలు చేద్దాం, కాలం చెప్తాం. వాక్యాలు చేద్దాం, కాలం చెప్పుదాం. అసలు మేము రిజిస్టర్ చేసుకుంది గేమ్ సార్. చెప్తే ఒకటి సార్. సార్ విద్యార్థులు బాల్ గురి చేసి కొట్టు పదం చెప్పు. విద్యార్థులు బాల్ తోటి అంటే ఒకటి వేయండి సార్. మీరు వేయండి బాల్ కరెక్ట్. అక్కడనే కాదు, జస్ట్ ఇక్కడ వదిలేస్తారు. ఇక్కడ వదిలేస్తే ఎటైనా పోవచ్చు. ఓకే, తెలుగు అన్నారు కదా సార్, ఇక్కడ మ్యాథ్స్ వచ్చింది అని తెలుగే పెడతాం. అప్పుడు తెలుగే పెడతాం. తెలుగు సబ్జెక్ట్ తెలుగు పెట్టేస్తారు అని. ఓకే, ఆ వచ్చింది సార్. ఆ వచ్చినప్పుడు ఆ తోటి ఒక పదం చెప్పడం. అదే 3rd, 4th, 5th క్లాస్ వాళ్ళు అయితే ఆ పదానికి సంబంధించి ఒక సొంతంగా ఒక వాక్యం చెప్పడము. మళ్ళీ ఆ తోటి వచ్చే పదాలు, ఇక్కడ ఆతో స్టార్ట్ అయ్యే పదాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికి చెప్పాలి. చదవడం, ఆట ఆ పదం చదవడం. ఒకవేళ వాడు విద్యార్థి తగిలిన 1st, 2nd క్లాస్ ఇట్లా బొమ్మకు తగిలింది అనుకోండి, ఈ బొమ్మ పేరు చెప్పడం, పిక్చర్ రీడింగ్ అనమాట. బొమ్మ పేరు చెప్పడము. 2nd క్లాస్, 3rd క్లాస్ వాళ్ళు అయితే వాళ్ళు చెప్పిన పదం కరెక్టా కాదా చెక్ చేసుకోవడం, వెనకాల మళ్ళీ ఆ పదం చదవడము, కంజర మళ్ళీ బొమ్మ డ్రాయింగ్ వేయడము. దీని గురించి 1st, 2nd క్లాస్ వాళ్ళకి అయితే పిక్చర్ రీడింగ్ సార్. 3rd, 4th, 5th క్లాస్కి అయితే ఇవన్నీ కూడా అన్ని తయారు చేసి అన్ని సబ్జెక్టు మల్టీపర్పస్ చేసుకున్నాం సార్. కార్డులు అన్నీ ఉన్నాయి. ఓన్లీ తెలుగుకి సంబంధించి పెడతాం సార్. పెట్టినప్పుడు వాడు ఆ పదం చెప్పడము, వెనకాల కరెక్ట్ కదా చెక్ చేసుకోవడము, ఈ అక్షరంతో వచ్చిన పదం చెప్పడం, దాంతో సొంత వాక్యాలు చెప్పడము. వాళ్ళ నాలెడ్జ్ని బట్టి అందులో కూడా ఐడెంటిఫై చేయడము, ఆ అక్షరానికి సంబంధించిన పదాలు, బొమ్మకు సంబంధించిన అదే ఆ అక్షరాన్ని రోల్ చేస్తూ దానికి గుణింతము తగిలించటం. అదే అండి, అవును అవును. తాకు దీర్ఘం బాగుంది. అంటే మనము పక్షులు అని ఇచ్చినాం అనుకోండి, విద్యార్థి ఆ పక్షులు అనేవి ఇక్కడ బొమ్మలు వెతికి పెడతారు అనమాట. పక్షి పదాన్నైనా పెట్టవచ్చు, పక్షినైనా పెట్టవచ్చు. బ్యాక్ సైడ్ పదాలు వెనకాల పదం ఉంది. మల్టీపర్పస్ అనే క్లోత్స్ ఉన్నాయి, తెలుగు నేమ్స్ ఉన్నాయి, తెలుగు ఇంగ్లీష్ అని వాళ్ళు సార్. ఒక థీమ్ ఇచ్చినప్పుడు ఆ థీమ్ సంబంధించింది ఇందులోంచి వెతికి దాంట్లో నిలబెట్టాలి. బాగుంది. ఇది కూడా వర్ణమాలే సార్. అన్ని వర్ణమాల ఎగ్స్ లాగా తయారు చేసినాము. దాంట్లో వేపించేసి చదివించడము, వర్ణమాలన్నీ తయారు చేస్తారు. అదొక స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక బొమ్మ ఇచ్చినాం అనుకోండి సార్, అక్షరాల గుడ్లు, అక్షరాల గుడ్లు పేరు పెట్టలేదు, పేరు రాయిస్తారు. ఏదో ఈ ఛానల్ స్కూల్లో ఉంటుంది. సరే అని తీసుకోవచ్చు. ప్రతిదానికి ఏదైనా ఒక టైటిల్ పెట్టేయండి మేడం. పెడితే పిల్లలు కూడా అరే ఫలానా టైటిల్ ఉన్నది తీసుకురాకపోతే వాడు వెళ్ళి అది తీసుకొని రాగలుగుతాం. అట్లా కూడా కొన్ని పదాలు మనం నేర్పించగలుగుతాం. మేము మల్టీపర్పస్ సార్. అట్లా మ్యాథ్స్ కూడా వాడుకోవచ్చు సార్. ఇది బ్యాక్ సైడ్ మల్టిపుల్ రాసాము. 2 digit నెంబర్స్ పెట్టడము, 3 పెట్టమన్నది పెట్టడము, ఆ పెట్టిన వాటిలో వచ్చి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చేయించడము, వీటితోటి బిగ్ నెంబర్స్ 4 నెంబర్స్ 4 నెంబర్ చేయించడము. చార్ట్ ముక్కలు తీసుకున్నారా ఇంకా పర్మనెంట్గా ఇంకేమైనా మ్యారేజ్ కదా